శ్రవణ్ కుమార్ గారు, ఇక్కడ ఏదైతే అక్కడ నుంచి స్థాయి కేసీఆర్ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు ఎవరు లేరు, అసెంబ్లీలో అసలు లేరు కాబట్టి ఆయన రావట్లేదు అండ్ వచ్చినా కూడా ఆయన్ని దూషిస్తున్నారు, చులకనగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ తట్టుకోలేకే వినలేకే కేసీఆర్ గారు వస్తలేరు అనేది బీఆర్ఎస్ నాయకుల మాట. సరే, స్థాయిల గురించి మాట్లాడితే నిజంగా ఎవరి స్థాయి ఎవరిది, ఆ స్థాయిలు డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఖచ్చితంగా ఇక్కడ మనం రెండు కోణాల నుంచి మాట్లాడాల్సిన అవసరం, ప్రజల కోణం నుంచి మాట్లాడాలి. ఆ విషయంలో ఖచ్చితంగా కేసీఆర్ గారు తప్పిదం చేస్తున్నారని చెప్తాను. స్థాయిలో ఇవన్నీ కూడా వ్యక్తిగత విషయాలు. వ్యక్తులు ముఖ్యమే అంటే తాను ముఖ్యం, తన తర్వాతే తన పార్టీ అవుతుంది. అంటే కేసీఆర్ తర్వాత తన పార్టీ. రేవంత్ రెడ్డి అయినా బహుశా రేవంత్ రెడ్డి పార్టీలు ముఖ్యం కాబట్టి ఇవాళ ఈ పార్టీ రేపు ఇంకొక పార్టీ ఉండొచ్చు. ఏదైనా సరే ఒక పార్టీ అయితే ఉంటుంది. అది ఇంపార్టెంట్. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎంతో ఆశతోటి ఓట్లయితే ఇచ్చారు. ఇస్తున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా అవకాశం లేదు, లేదా అర్హత లేదు, అవసరం లేదు అంటూ డిసైడ్ చేసి ఉండొచ్చు. కానీ ప్రతిపక్ష హోదా అయితే ఇచ్చారు. అంటే మెజారిటీ ఇవ్వకుండా ఆ ప్రతిపక్ష హోదా అయితే ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు తాను వాళ్ళ రిప్రజెంటివ్గా మాట్లాడాల్సి ఉండే. ఇంతగా ప్రజల నుంచి డిమాండ్ చేస్తున్నప్పుడు, విమర్శకు నుంచి పాత్రికేయుల నుంచి అనుకో రకరకాల విమర్శలు వస్తున్నప్పుడు ఆయన రావాల్సి ఉండే. కానీ ఆ ఒత్తిడి వస్తున్నాడేమో కానీ టెక్నికల్ హాజరు కోసమే వస్తున్నాడు. అంటే 6 నెలల దాకా రాకుంటే ఏదో ఉంటుందని. ఇంతవరకు అది లీగాలిటీలో లేదు. సరే, వేరే విషయం అయినప్పటికీ ఇంకొకటి గవర్నర్ గారి ప్రసంగానికి గౌరవార్థం ఆయనకి ఇచ్చేటువంటి మర్యాద, దానికోసం వస్తున్నాడు. అది వచ్చిన టెక్నికల్ కోసం వస్తున్నాడా లేకపోతే గవర్నర్ గారి మీద గౌరవంతో వస్తున్నాడా, ఏం జరిగినా కానీ ప్రజల నుంచి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇంతలా, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి అంటే ఎవరో తెలియదు, నాయకుడు అంటే ఎవరో తెలియదు. ఇదంతా కూడా ఒక 80కి 90 పీరియడ్లో. అంటే ఎన్టీ రామారావు వచ్చిన ముఖ్యమంత్రి తెలుసు కానీ వ్యవస్థ ఎట్లుంటుందో తెలియదు, వ్యవస్థ పనులు ఎట్లుంటాయో తెలియదు సామాన్యుడికి. కానీ ఈరోజు అరచేతిలో ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా క్షణం క్షణం ఏం జరుగుతుందో తెలుస్తున్నప్పుడు, ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, మనం ప్రజలకు నుంచి వస్తున్నటువంటి వాయిస్ని మనం రిప్రజెంట్ చేయకపోతే ఫలితం ఏంటో కూడా బీఆర్ఎస్ పార్టీకి అదే కేసీఆర్ తెలుసు. ఎందుకంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శలు కానీ, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణలని నాకున్నంత అవగాహన ప్రకారం ఆయన కేర్ చేయలేదు. వాటిని అవి మనం స్కీములు ఇచ్చాము, మనకి ఇన్ని ఓటు శాతం ఉన్నాయి, ఇన్ని పథకాలు ఇచ్చాము, ఇన్ని కుటుంబం ఉంది, మనకు క్రియేటిబిలిటీ ఉంది, మనకు మించినట్టు ప్రత్యామ్నాయం లేదు, ఏదో సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు ఏదన్నా కూడా ఇవి పనిచేయకపోవచ్చు, ప్రజలు అనుకుంటే అనుకోనియండి, నాయకులు అనుకుంటే అనుకోనియండి, తను ఏదో అనుకున్నాడు. అవన్నీ రాంగ్ అని అర్థమైన తర్వాత కూడా ఇప్పటికి కూడా వీటికి విలువ ఎక్కడం అనేది నిజంగా కూడా మనం అది ప్రజాస్వామ్యబద్ధంగా హర్షించకూడదు. దానికి కారణాలు ఏదని చెప్పి స్థాయి అన్నప్పుడు ఇది స్థాయి గురించి మాట్లాడితే అంటే నిజంగా స్థాయి అయితే కాదు, కేసీఆర్ స్థాయి అయితే ఏ నాయకుడికి లేదని చెప్పు. ప్రజల నుంచి చూసిన అంటే ఆయన కేసీఆర్కి ఉన్నటువంటి వాల్యూస్ కానీ, కేసీఆర్కి ఉన్నటువంటి జనం ఒత్తిడి నుంచి కానీ ఎవరికి లేకపోవచ్చు. కానీ అది కాదు ఇక్కడ ముఖ్యం. ఈ స్థాయిలు చేర్చుకోవడానికి జనంలో తెలుసుకోవాలి. ఒక కేసీఆర్ బయటకు నిలబడితే, అదే రేవంత్ రెడ్డి బయటకు వచ్చి నిలబడితే ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎట్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఎవరు గన్మెన్లు, ఎవరు ప్రైవేట్ సెక్యూరిటీ లేకుండా ప్రజల్లో రాణించగలుగుతారు, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు అది తెలుస్తుంది. నిజంగా ఎవరి స్థాయి వాళ్ళకి తెలుస్తుంది. ఒక రేవంత్ రెడ్డి అట్లా ఒకసారి, ఆయన ఒకసారి, కేసీఆర్ ఒకసారి పోతే నిజంగా ప్రజల మద్దతు ఎట్లా ఉంది, ప్రజల స్పందన ఎట్లుందో తెలుస్తుంది. కానీ అది తెలుసుకోవాల్సింది ఈ అసెంబ్లీ వేదిక కాదు. ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజల సమయ పట్లనే ఉండాలి. ఇకపోతే వీళ్ళు ఇచ్చేటువంటి స్కీములు, వాళ్ళ స్కీములు ఇవన్నీ కూడా వీళ్ళ మీద ఆరోపణలు, వాళ్ళ మీద ఆరోపణలు వీళ్ళు. కాకపోతే ఏంటంటే అసెంబ్లీలో జరుగుతున్నటువంటి విధానాలు ఈ మధ్యకాలంలో కొంచెం మనం అసెంబ్లీ విషయాలు డెప్త్గా మనం మాట్లాడకూడదు. వాస్తవానికి స్పీకర్ పరిధిలో అంశాలు అక్కడ పరిధి దాటి ఎట్లాంటి అవమానాలు, ఎట్లాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నడవడం, సభ్యులకు అస్మదీయులకు ఒక రకంగా, తస్మదీయులకు ఒక రకంగా అవకాశాలు వస్తున్నాయని ఆరోపణలు వస్తడం, వీటన్నిటికన్నా అక్కడికి వెళ్ళి అవమానపడడం ఎందుకను, లేకపోతే నేను ఆఫ్టర్ ఆల్ ఆయనకు సమాధానం చెప్పాలని అనుకుంటుండవచ్చు కేసీఆర్. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో కూడా నేను చెప్పాను కదా, నా దానికి అవసరం లేదు, ప్రజలు వాళ్ళకు మంత్రులు ఇచ్చాను, కేటగిరీలు ఇచ్చాను, వాళ్ళ దగ్గర లోకల్ అథారిటీ దగ్గర. వాస్తవానికి మనం రాజ్యాంగబద్ధంగా 3 అంచెల పద్ధతి, పార్లమెంటరీ వ్యవస్థ, స్థానిక సంస్థలు. అంటే ఒక గ్రామీణ స్థాయి వాడు ప్రతిసారి ముఖ్యమంత్రి రాగాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థలు ఉన్నాయి, అంటే సర్పంచులు ఉంటారు, తర్వాత జెడ్పీటీస్, కలెక్టర్, ఈ వ్యవస్థ ఉంది. అక్కడికి వెళ్తారు, నా దానికి ఎందుకు రావాలి అని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే లోకల్ అథారిటీ వాళ్ళు న్యాయం జరగనప్పుడు
మాకు ఎవరు ఏదైనా మనం కూడా మనకి కష్టం వస్తే నాను ఆ పక్క స్నేహితుడు కాపాడుతుంది. రానప్పుడు మన దేవుని ఏడుకుంటాం. చివరికి తప్పించి అది తప్పించి ఏం లేదు. అట్లాగే ప్రజాస్వామ్యంలో దేవాలయం అంటే అసెంబ్లీ నాయకుడు అంటే ముఖ్యమంత్రి దానికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నప్పుడు అది ఎంత రాంగ్ అయిందో ఆయన అనుభవించాడు. పార్టీ అధికారం కోల్పోయింది. ఇప్పటికి కూడా ఈ విధంగా రాకుండా అనేది మంచి పద్ధతి కాదు. మళ్ళీ వీటికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో. సో శివకుమార్ గారు, ఇక్కడ స్థాయిల గురించి మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది ప్రజాప్రభుత్వం అన్నప్పుడు లేదా ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చినప్పుడు అక్కడే నేను కుర్చీ వేసుకొని ఉంటాను, ఎవరైనా నాతో డైరెక్ట్గా వచ్చి మాట్లాడాలి అని చెప్పినప్పుడు, కంచెలు తీసేసినప్పుడు, నాకు కాన్వాయ్ వద్దు, నేను రోడ్డు మీద వచ్చేటప్పుడు ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ఆపొద్దు అని ఏదైతే చెప్పారో అప్పుడు అందరూ కూడా నిజంగానే కేసీఆర్ స్థాయి వేరు, రేవంత్ స్థాయి వేరు అని మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు అవేవి కనిపించట్లేదు. ప్రగతి భవనం ఉన్న ఒకటే ఉంది, ప్రజాభవనం అన్న ఒకటే ఉంది, అండ్ కాన్వాయ్లో కిలోమీటర్ల మేర కాన్వాయ్ నడుస్తూనే ఉంది, ప్రజలు ఆపుతూనే ఉన్నారు, ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ స్థాయిలు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల సమస్యలు తీర్చినప్పుడు, మీరేదైతే ప్రజలకు మాట ఇచ్చారో అది నెరవేర్చినప్పుడు కదా స్థాయిల గురించి మాట్లాడాలి. గతంలో ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన